స్టార్ట్ తీసుకోవాలని మేము ప్రధానంగా న్యాయవాదులు కోరుతున్నటువంటి దాన్ని డిమాండ్ చేస్తున్నాము. నారాయణ గారికి రక్షణ కల్పించాలని మేము వారం రోజుల క్రితము నారాయణ అనే న్యాయవాదిని మనస్తోనిపురం దుండగులు తన ఇంటి దగ్గర నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి దాన్ని చిత్రహింసలు పెట్టి అదే దారుణంగా కొట్టి అతని వద్ద నుంచి 60 లక్షల రూపాయలు అక్రమంగా చేసిన సంఘటన జరిగింది. ఈ సంఘటనలో న్యాయవాది తన పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా ఇనిషియల్గా పోలీసు వాళ్ళు తగిన చర్యలు తీసుకొని తర్వాత ఆ న్యాయవాది యొక్క సొంత ఫ్రెండ్ వేరే న్యాయవాది వెళ్తే అప్పుడు ఆ దుండగుల మీద మనస్థలిపురం పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసి అరెస్టు చేసి వాళ్ళని కోర్టుకు తరలించారు. అదేవిధంగా వారం రోజులు సక్సేన అనే న్యాయవాదిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అతని కారులో వెళ్తుంటే అడ్డగించి తుపాకీతో అతను కాల్చే ప్రయత్నం చేసినా కూడా చేశారు. ఆ విధంగా సక్సేనా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు. ఆ కంప్లైంట్ మీద పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ యొక్క దాడులు ఎన్ని తరచు జరుగుతూ ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి మనము విజ్ఞప్తి చేసి ప్రస్తుత ప్రభుత్వం కానీ ఎన్నోసార్లు అడ్వకేట్లకు రక్షణ చట్టం కావాలని అనేక సార్లు ధర్నా చేయడం జరిగింది. జూడోలోకి ఎట్లయితే జూడో యాక్ట్ తీసుకొచ్చారో జూనియర్ డాక్టర్లకు, అదేవిధంగా మాకు కూడా అడ్వకేట్లకు ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని కూడా గతంలో కూడా మన అయ్యర్ రవిశంకర్ కేంద్ర లా మినిస్టర్ గారు కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మేము విధులను బహిష్కరిస్తూ వారికి మద్దతుగా తెలియడం జరుగుతుంది. అదేవిధంగా మా బార్ అసోసియేషన్ అధ్యక్షులు రవికిషోర్ గారు మరియు ప్రధాన కార్యదర్శి వెంకటరమణ గౌడ్ గారు కూడా ఈరోజు కమిషనర్ గారిని కలిసి దరఖాస్తు చేయడం జరుగుతుంది. కాబట్టి వారిపై చర్య తీసుకొని ఇదే విధంగా మా న్యాయవాదులు కోరడం, ఎవరినైతే దుండగులను అరెస్ట్ చేసిరో వారికి వకాలత్ వేయకుండా వారికి శిక్ష పడే విధంగా మేము న్యాయవాదులం అందరం కూడా ఐక్యతగా కొట్లాడి వారికి శిక్ష వేసే విధంగా ప్రయత్నిస్తామని చేస్తున్నాం. అదేవిధంగా కలిసికట్టుకున్న ఈ న్యాయవాదులు, ఈ ధర్నాలో పాల్గొంటున్న న్యాయవాదులు అందరూ కూడా పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. మన ఐక్యత మనం ఉండాలి కాబట్టి మన ఐక్యతనే మన బలం. ఈ బలాన్ని చూసి ప్రభుత్వం కూడా దిగజారి వచ్చి మనకు కావాల్సిన రక్షణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేయడంలో వాళ్ళు కూడా సహకరిస్తారని మేము ఈ ధర్నా వేదిక నుంచి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది.